వెల్కమ్ టు ఐటెమ్. దిస్ ఇస్ లుంబిని. ఏదైనా అర్జెంటుగా అవసరం వచ్చి పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మాట్లాడదాం దాని గురించి. అలాగే వెహికల్స్ కూడా కొనాలి అని అనుకుంటే దాని గురించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆల్సో లాయర్ అరుణ్ గారు విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. Yes, happy to have you on the show. Thank you. So first of all, పర్సనల్ లోన్ సార్. పర్సనల్ లోన్ ఇప్పుడు చాలా మంది చాలా ఇన్స్టెంట్ లోన్స్ అని అంటున్నారు, లేదా యాప్లో తీసుకోవడం అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. బట్ కన్వెన్షనల్ మెథడ్లోనే చూసుకుంటే బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకోవడము అండ్ ఆ పర్సనల్ లోన్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎంతవరకు లిమిట్ పెట్టుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? షూర్ అండి. సో ఫస్ట్ ఏంటంటే పర్సనల్ లోన్ అనేది మనకు అత్యవసర పరిస్థితుల్లో మనం తీసుకోవడం జరుగుతుంది. సో పర్సనల్ లోన్ మనం అనుకుంటే ఫస్ట్ ఇట్ ఈస్ మన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కి ప్రతీక. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు అత్యవసర పరిస్థితులు వస్తున్నాయి అంటే మన ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంచెం తప్పుదారి పట్టినట్టు అని మనం అనుకోవాలి. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకునే పర్సనల్ లోన్లు తీసుకోవాలి. సో పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇట్ కమ్స్ విత్ అ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. మనం ఎప్పుడైనా హోమ్ లోన్ తీసుకున్నా, గోల్డ్ లోన్స్ తీసుకున్నా, మనకి ఏదైనా వేరే లోన్స్ తీసుకున్నా సెక్యూరిటీ ఇస్తాం కాబట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ అయ్యి మనకు ఆ లోన్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనం పర్సనల్ లోన్ చూసుకుంటే ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ లోన్. మనకు ఫైనాన్స్ ఇస్తున్న వాళ్ళకి ఎట్లాంటి సెక్యూరిటీ ఇవ్వం కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్సెక్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ లోన్ కాబట్టి ఇట్ కమ్స్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ కాస్ట్. సో హయ్యర్ ఇంట్రెస్ట్ కాస్ట్ అనగా మనకి ఈఎంఐ అంతే రకంగా పెరుగుతుంది అండ్ దాని ప్రకారం ప్రతి నెల మనం కట్టాల్సిన అవసరం కూడా వస్తుంది. సో ప్రత్యేకమైన ఒక సిచ్యువేషన్ వచ్చింది, దానివల్ల మనకు లోన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అంటేనే పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది. కాదంటే ఇట్ ఈస్ బెటర్ యూ డూ ఇట్ విత్ యువర్ ఓన్ ఫైనాన్సెస్ అండ్ బెటర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సరే, ఒక అత్యవసర పరిస్థితి మనకు వచ్చింది, దానివల్ల మనకు లోన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందంటే అప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అనేది పర్సనల్ లోన్స్ అనగానే చాలామంది మనకు బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, లేకపోతే లోన్ యాప్స్ బేస్డ్ లోన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడ నుంచి మనం లోన్స్ పొందొచ్చు. ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎలిజిబుల్ ఎవరు ఉంటారు? జనరల్గా ఎవరైనా లోన్ ఇచ్చేటప్పుడు మనకు ప్రతి నెల ఎంతవరకు వస్తున్నాయి డబ్బులు అనేది చూస్తారు. అది శాలరీ పరంగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు. సో ఎలిజిబిలిటీ పట్టుకొని ప్లస్ వాళ్ళ సిబిల్ స్కోర్ పట్టుకొని మనకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అప్రోచ్ అవ్వాలంటే అది ఆన్లైన్ పద్ధతుల్లో అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మనకు ట్రెడిషనల్ ఫామ్ కింద ఫిజికల్గా బ్యాంక్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు చాలా రీసెర్చ్ చేసే ఆస్కారం ఉంది. దానివల్ల ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కనుక చూస్తే మనకు ఏ బ్యాంకో, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనో ఏ రేట్ మీద మనకు లోన్ ఇస్తుంది, ఏ టెన్యూర్కి ఇస్తుంది, ఎంతవరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత ఉంటుంది అనేది మనకు అనాలిసిస్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. సో అవన్నీ మనం ఇనీషియల్ అనాలిసిస్ చేసుకుంటే దాని ప్రకారంగా ఆన్లైన్ పద్ధతుల్లో మనం అప్లై చేయాలా లేకపోతే ఫిజికల్ ఫామ్లో అప్లై చేయాలనేది చూసుకోవచ్చు. గుడ్ ప్రాక్టీస్ పరంగా మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ to go physically to a bank, understand and how we can approach and get a loan. అది చూసుకుంటే అది మనకు బెటర్ ఫామ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో ఏంటంటే మనం లోన్ తీసుకుంటాం కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి మనకు ఓపిక ఉండదు. దాని ప్రకారంగా మనం కరెక్ట్ తీసుకోకపోతే మనకు ఫ్యూచర్లో ఇబ్బందులు పడాలి. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, మనము బ్యాంక్స్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. బ్యాంక్స్ ఏ రీతిలో ఇస్తున్నాయి ఇవాళ రేపు లోన్స్, మనం ఎట్లాంటి జాగ్రత్తలు పడాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంతే అవసరం. లోన్ తీసుకున్న తర్వాత పడే ఇబ్బందుల కన్నా లోన్ తీసుకునే ముందే కొన్ని ఇబ్బందులు పడి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా కరెక్ట్గా అర్థం చేసుకుని తీసుకుంటే మనం బెటర్గా ప్లానింగ్ చేయొచ్చు. సో ఈ కోణంలో మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం బ్యాంక్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు మనం వివిధ బ్యాంక్స్, వివిధ ఇన్స్టిట్యూషన్స్తో వెళ్ళి మాట్లాడుకుంటే మనకు ఒక ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ పరంగా మనం ఒకటి చేసుకోవచ్చు. అదేంటంటే ఎవరు ఏ రేట్కి ఇస్తున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు, ఏ టెన్యూర్కి ఇస్తున్నారు కంపేర్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు ఆన్లైన్ కూడా చాలా పోర్టల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్తారు ఇండియన్ బ్యాంక్ వెళ్తే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, వేరే ఇతర బ్యాంక్కి ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కాబట్టి మనం దాని ప్రకారంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. నౌ కమ్స్ ఎలిజిబిలిటీ పరంగా ఏ డాక్యుమెంటేషన్ మనకు అడగవచ్చు. అది మనకు సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటే ఫామ్ 16 కానీ, మన ఎంప్లాయ్మెంట్ లెటర్స్ కానీ, మనకు సంబంధించిన ట్యాక్స్ ఫైలింగ్స్ ఏమైనా చేస్తున్నామంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ అడుగుతాయి. సో ఇవన్నీ మనం కొన్ని డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటే మన ఎలిజిబిలిటీ ప్రకారంగా మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కనుక బిజినెస్ పర్సన్స్ కూడా వాళ్ళ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ పట్టుకొని, వాళ్ళ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ పట్టుకొని సపరేట్గా లోన్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ పద్ధతుల్లో మనం చేసుకోవచ్చు. నా ఇప్పుడు జాగ్రత్తలు ఏం పడాలి, ఎందుకంటే పర్సనల్ లోన్ మీకు తెలిసిందే ఖచ్చితంగా మనకు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇంతవరకు ఉండొచ్చు. కొన్ని బ్యాంక్స్
ఆల్మోస్ట్ 9% నుంచి స్టార్ట్ అయ్యి 24% కూడా వెళ్తాయి. లోన్ యాప్స్ నుంచి తీసుకుంటున్నాం ఆ పర్సనల్ లోన్స్ అంటే ఇట్ కెన్ గో అప్ టు 35-40% ఆల్సో. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి కన్సర్నింగ్ ఫర్ అస్. సో ఎట్లా దాన్ని ఇంట్రెస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద ఎవాల్యుయేట్ చేసుకోవాలనేది కూడా మనం ఖచ్చితంగా అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనం లోన్ అప్లికేషన్కి వెళ్తున్నప్పుడు కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ ప్రకారంగా మనం ఎట్లా దాన్ని లోన్ తీసేసుకొని ఎట్లా ప్రాసెస్ ద లోన్ అనేది అండ్ తీసుకొని దాన్ని ఎట్లా రీపే చేయాలి, రీపేమెంట్ కెపాసిటీ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. నౌ కమ్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. మనం లోన్కి వెళ్ళిపోయాము, దాని తర్వాత బ్యాంకర్ వివిధ క్వశ్చన్స్ అడిగారు, డాక్యుమెంటేషన్ అడిగారు, మనం ఇచ్చేసాం. దాని తర్వాత ఒక పెద్ద బుక్లెట్ ఇస్తాడు ఆయన. ఆ బుక్లెట్లో వివిధ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఇవి రాసేసి ఉంటాయి. ఆయన ఏం చెప్తారంటే ఇది రెగ్యులరే అండి, రెగ్యులర్ టర్మ్స్ అండ్ కండిషన్సే, మనం ఎట్లాగైనా ఇవ్వాల్సిందే అని చెప్తారు. బట్ ఎంతవరకు మనం ఆ ఫైన్ ప్రింట్ చదువుతున్నాం, ఎంతమంది ఆ ఫైన్ ప్రింట్ చదువుతున్నారు, దానివల్ల ఫ్యూచర్లో ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయని మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతూ ఉంటుంది కదా, అంటే మైన్యూట్ డిఫరెన్సెస్ అది నోటీస్ చేయాలంటారా? అంటే బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతాయి. డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంటేషన్ వాళ్ళు చాలా ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్న లీగల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అన్ని సైడ్ల నుంచి కవర్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని లీగల్ అడ్వైసెస్ పెట్టుకొని ఆ డాక్యుమెంటేషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వాళ్ళు మనకు ఆ డాక్యుమెంట్ ఇస్తారు. మెయిన్ పాయింట్ మనకు డిస్కషన్ ఎక్కడ వస్తుందంటే ఏ రేట్ మీద మనకు ఇంట్రెస్ట్, ఏ రేట్ మీద మనకు పడుతుందో అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో అక్కడ మనం చూస్తుంటే దేర్ ఆర్ 2 ways. పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇస్తారు, ఒకటి ఏంటంటే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇస్తారు. ఫిక్స్డ్ రేట్ మీద ఇస్తున్న లోన్ ఎలా ఉంటుందంటే మీరు కనుక ₹1,00,000 లోన్ తీసుకున్నారండి, దాని మీద 12% ఇంట్రెస్ట్ అనుకుంటే వాడు ఫిక్స్డ్ రేట్ కింద 12,000 లోన్ ఏడాదికి తీసేసుకుంటూ వస్తాడు. సో ఇట్ విల్ బి ఎ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద హోల్ లోన్ టెన్యూర్. దిట్ కుడ్ బి అనదర్ కేసులో ఏంటంటే ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే డిఫర్ అవుతుంది ఆర్బీఐకి, బ్యాంక్కి రిపో రేట్స్ పరంగా. ఆర్బీఐ ఏంటంటే వాళ్ళ రిపో రేట్ అనౌన్స్ చేసి పెరిగితే తగ్గితే దాని ప్రకారంగా మనకుండే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరగడం తగ్గడం ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవాలి. సో వెన్ కెన్ యూ చూస్ ఫిక్స్డ్ రేట్? ఫిక్స్డ్ రేట్ మనం ఎప్పుడు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు చిన్న టెన్యూర్కి సంబంధించిన లోనే ఉంది, మనకు ప్రాపర్ ప్లానింగ్ ఉంది, అది మనం తొందరలోనే రీపే చేసే కెపాసిటీ ఉందనుకుంటే అప్పుడు మనం ఫిక్స్డ్ రేట్కి వెళ్ళొచ్చు. కొంచెం లాంగర్ టెన్యూర్ ఉంది, ఆ లాంగర్ టెన్యూర్ ఆఫ్ లోన్ ఉంది, మనకి ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం కడతాం కాబట్టి ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొంచెం తగ్గినా మనకు ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెన్ ద లాంగర్ టర్మ్ ఈస్ దేర్ ఫర్ లోన్ రీపేమెంట్ అప్పుడు మనకు ఫ్లోటింగ్ రేట్కి మనము మొగ్గు చూపొచ్చు, మనం చూస్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని లోన్ని తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ వే. సో మేజర్ పాయింట్ ఫర్ ఎవాల్యుయేషన్ విల్ ఆల్వేస్ బీ ఫర్ అ పర్సనల్ వెదర్ ఇంట్రెస్ట్ ఇస్ హయ్యర్ ఆర్ లోవర్ అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్ రేట్. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఇక్కడ చాలా బ్యాంక్స్ గిమ్మిక్ చేస్తాయి. చాలా బ్యాంక్స్ మీకు ఇది ఓపెన్గా చెప్పకపోవచ్చు, కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైనా లోన్ తీసుకుంటున్నారనుకోండి ఫర్ సపోజ్, దాంట్లో ఏంటంటే మీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది, మనం ఇంట్రెస్ట్ చెప్తాడు వాడు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్ రేట్, బట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాలిక్యులేషన్ అనేది ఏంటంటే మళ్ళీ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ కింద ఉండొచ్చు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ ఎస్పెషలీ మన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లేకపోతే లోన్ యాప్స్ ఏంటంటే దీని మీద మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వరు, బట్ అక్కడే మన వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేషన్లో తేడా చేస్తారు. సో ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే మీరు ₹1,00,000 లోన్ తీసుకున్నారు, 10,000 ఒక ఏడాదిలో కట్టేశారనుకోండి. లాజికల్గా జరగాల్సింది ఏంటంటే మీరు 90,000 మీద నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మీకు జరగాలి. సో అది జరగకుండా ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ విధిస్తారు. అంటే మీ లోన్ 10 year మొత్తము 1,00,000 పైనే, ఈవెన్ దో యూ హ్యావ్ రీపేడ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ లోన్, వాళ్ళు 1,00,000 పైన మీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లాసిక్ కేస్. దానివల్ల ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ ఇంట్రెస్టే ఎక్కువ కడుతూ ఉంటారు, కానీ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఏమంటే తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఏం జరుగుతుందంటే మీరు ప్రతి నెల కట్టిన ఈఎంఐలో నుంచి ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మిగిలిందో దాన్ని పట్టేసుకొని మనకు ఇంట్రెస్ట్ సంబంధించి వాట్ ఎవర్ ఇస్ ద పేమెంట్ అండ్ దాని బేసిస్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్. సో ఇదేంటంటే వెరీ క్రిటికల్ పాయింట్ ఫర్ లోన్ ఎవాల్యుయేషన్, వెదర్ ద ఇంట్రెస్ట్ ఈస్ ఫ్లాట్ రేట్ ఇంట్రెస్ట్ ఆర్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది. మూడోది వచ్చేసి మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ ద టెన్యూర్ మనకి ఏంటంటే 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ ఇఫ్ ఫర్ సపోజ్ మీ ఆర్థిక పరిస్థితి బాగుపడి
మీరు కనుక దాన్ని ప్రీపే చేయాలనుకుంటున్నారు ఆర్ ప్రీ క్లోజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దాని మీద విధించే ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా? మనకేంటంటే ఇవన్నీ లోన్ ఇచ్చేటప్పుడు చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు లోన్ అమ్మడము మీరు లోన్ తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్. లోన్ ఇచ్చేసిన తర్వాత ఇలాంటి కండిషన్స్ బయట పెడితే మీకు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో కూడా మీరు లోన్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ప్రీపేమెంట్ చేస్తున్నా కానీ ప్రీ క్లోజ్ చేస్తున్నా కానీ ఏమన్నా ఛార్జెస్ విధిస్తున్నారా, ఇవి కూడా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మనం తీసుకున్నప్పుడు చెప్పలేదు, సబ్సిక్వెంట్గా చెప్పారంటే అది మన పాకెట్ సర్ప్రైజ్ అయిపోతుంది. ఆబ్వియస్లీ అది మనకే ఖర్చు, మనకే ఆర్థిక పరిస్థితి పరంగా మనకి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ చెప్తారు మీకు. జనరల్లీ ఏంటంటే మీరు లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 0 అప్లికేషన్ ఫీ అని చెప్తారు. బట్ మీకు లోన్ ఇచ్చేసిన తర్వాత ఆ లోన్ కూడా ఇప్పుడు ₹1,00,000 లోన్లో నుంచి వాడు మీకు ఇచ్చేది ఏదో 90,000 85,000 ఇస్తాడు. అది ఎందుకు ఇస్తాడంటే మిగతా ఛార్జెస్ కింద కట్ చేసేస్తాడు. డాక్యుమెంట్ ఛార్జెస్ అంటారు, స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అంటాడు, ఇంకా ఇతర ఛార్జెస్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకు అన్నెసెసరీగా ఛార్జెస్ విధిస్తారు. కాబట్టి ఇవి కూడా ఎవాల్యుయేట్ చేసుకొని, మనకి ఇలాంటి చాలా బ్యాంక్స్ మనకి కాంపిటీషన్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం బ్యాంక్స్ని ఎవాల్యుయేట్ చేస్తే వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఛార్జెస్ తీసేయడం కానీ లేకపోతే ఇంకా తక్కువ ఛార్జెస్ చేయడం కానీ ఆస్కారం ఉంటుంది. సో మీరు కూడా అంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్డ్గా ఉండి పర్సనల్ లోన్స్ తీసుకుంటే ప్లస్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని కూడా ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసుకుంటే మీకు ఇంకా చౌక ధరకే లోన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ప్లస్ మీకు ఆ లోన్తో బెటర్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. అండ్ దట్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ అప్ యువర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.